హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జనవరి 20 నుండి ఇందిరమ్మ డబుల్ ఇన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. దీనికి ఎలా సెలక్షన్ చేస్తారు అంటే, దీని గురించి ఆల్రెడీ నిన్న ఒక వీడియో అయితే చేశాను. డబుల్ ఇన్లు అయితే పంపిణీ చేయడానికి అవకాశం అయితే వచ్చేసింది. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. జనవరి 20వ తారీఖు లోపు అంటే ఈ రోజు నుండి ఈ అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఎవరైతే అర్హులు ఉన్నారో L2లో వాళ్ళకి సంబంధించి అర్హులను ఎంపిక చేసి ఒక లిస్ట్ అయితే రెడీ చేయబోతున్నారు. ఈ లిస్ట్ రెడీ చేసిన తర్వాత ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ వస్తుందో వాళ్ళకు 21 నుంచి ఈ ఇండ్లకు సంబంధించి పట్టాల పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఇప్పుడు చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే, ఎవరికి వెరిఫికేషన్ చేస్తారు, ఎవరికి ఇండ్లు ఇస్తారు అనేది మెయిన్గా చాలామందికి వస్తున్న డౌట్ అనమాట. దాని గురించి వీడియోలో మాట్లాడుకుంటే, ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామంది గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ కోసం అయితే అప్లై చేసుకున్నారు. వాళ్ళందరూ ఆల్రెడీ ఎలిజిబుల్లో ఉన్నారు. కానీ ఏంటంటే 4th ఫేజ్ అలాగే 5th ఫేజ్ లక్కీ డ్రా తీసే టైంలో ప్రభుత్వం అనేది మారింది. ఆ తర్వాత ఆ పంపిణీ కార్యక్రమం అనేది అయిపోయింది. తర్వాత ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ వచ్చింది. చాలామంది అప్లై చేసుకున్నారు. అంటే ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకున్నారు. వాళ్ళు L2లో రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఏదన్నా ఒక అప్లికేషన్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఇప్పుడు మనకున్న సమాచారం ఏంటి అంటే, ఇందిరమ్మ L2లో ఎవరైతే ఉన్నారో వీళ్ళలోంచి అర్హులను ఎంపిక చేస్తారనమాట. అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసినా సరే, ఇప్పుడు అప్లై చేసినా సరే, మొత్తానికైతే వాళ్ళు ఏదైనా ఒక అప్లికేషన్ మాత్రమే పరిగణలోకి తీసుకొని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ అనేది శాంక్షన్ చేస్తారనమాట. అయితే ఇది ఎట్లా ఉంటుందంటే, ర్యాండమేషన్ పద్ధతిలో లక్కీ డ్రా తీసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు, తక్కువ సంఖ్యలో ఇండ్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ ఇండ్లు పంపిణీ చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వము మళ్ళీ కొత్తగా ఇండ్లు నిర్మించాలి కాబట్టి ఇప్పుడు ఉన్న ఇండ్లలో కొంతమందికి ఇవ్వాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వం అయితే ర్యాండమేషన్ లక్కీ డ్రా అనేది తీసుకురాబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి NIC ఒక వెబ్సైట్ అనేది మనకు అందుబాటులో ఉంది. గత ప్రభుత్వం కూడా దాన్నే యూజ్ చేసి డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేశారు. రీసెంట్గా మన్కాల్లో ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి కొంతమందికి మనం లిస్ట్ కూడా చూపెట్టాం కదా, వాళ్ళకు కూడా ర్యాండమేషన్ పద్ధతిలోనే ఈ డబుల్ ఇన్లు అనేది కేటాయించడం. అంటే ఈ ర్యాండమేషన్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఏ ఏరియాలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనేది మొత్తం సాఫ్ట్వేర్లో అప్డేట్ అనేది చేస్తారనమాట. తర్వాత ఎంతమంది అప్లై చేశారో, ఎంతమంది ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్షన్ చేసి ఆ ర్యాండమేషన్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో వాళ్ళ దాంట్లో యాడ్ చేస్తారనమాట. యాడ్ చేసిన తర్వాత బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా ఈ ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో సెలెక్టెడ్ పర్సన్స్ వాళ్ళకు ఈ ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఏదో ఒక చోట వాళ్ళకు ఇల్లు అనేది అలాట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత దాన్ని ప్రింట్అవుట్ చేసి వచ్చిన వాళ్ళకు ఫోన్లు చేసి జనవరి 21 నుంచి ఈ డబుల్ ఇన్ అనేది పంపిణీ చేస్తారని చెప్పేసి మనకైతే ఒక సమాచారం అయితే ఇది. మరి దీనికి సంబంధించి ఇంకా మనకు ఇంకా పూర్తిగా సమాచారం ఇంకేమైనా ఉంటే తెలుసుకొని కూడా నేను మరొక వీడియో చేస్తాను. మొత్తానికైతే మీరు టెన్షన్ అవసరం లేదు. మీరు ఇందిరమ్మ L2లో ఉన్నారంటే 100% మీరు ఎలిజిబుల్లో ఉన్నారు. బట్ ఏంటంటే ఇల్లు మీకు 100% వస్తుందని చెప్పి నేను చెప్పలేను, 100% రాదు అని నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఇండ్లు నేను అదే చెప్తున్నాను, ఇండ్లు తక్కువ సంఖ్యలో ఉన్నాయి, ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి మీలో కొంతమందికైతే ఇప్పుడైతే ఇల్లు అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మిగతా వారికి రానున్న రోజుల్లో G+3 ఇండ్ల నిర్మాణం చేపడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అందులో మాత్రం 100% కేసు. ఒకవేళ G+3 నిర్మాణం వాళ్ళతోటి కాకపోతే స్థలంతో కూడిన 5 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం అయితే కేటాయించనుంది. దీనికి సంబంధించి మనకు ఇంకొక 2 నెలలు ఆగితే మార్చిలో ఆర్థిక సంవత్సరంలో దీనికి మన బడ్జెట్లు కేటాయింపు జరుగుతాయా లేదా అనేది మనం అయితే వెయిట్ చూడాల్సిందే. ఇప్పటికీ మాత్రం ఎవరైతే L2లో ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ అంటే ఇప్పుడు ఏదైతే మీరు అప్లై చేశారో అప్లికేషన్ని మళ్ళొకసారి 360 డిగ్రీస్లో ర్యాండమేషన్ చేసి లక్కీ డ్రా అయితే తీయడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చి రీవెరిఫికేషన్ అలాంటివి అయితే ఏమి ఉండవు నాకు తెలిసి 100% నేను కనుక్కున్నాను. మళ్ళీ మీరు ఇంటికాడ ఉండాలి, రీవెరిఫికేషన్కి వస్తారని చెప్పేసి ఒకళ్ళు ఇంటికి వచ్చారు ఒకళ్ళు ఇలాంటి ఏం నమ్మకండి. 100% మీ ఇంటికి ఎవరు రారు. వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మేరకు వాళ్ళైతే పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత మీకు ఇళ్ళనైతే పంపిణీ చేయబోతున్నారు. ఇది ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.